బ్యాక్ టు లైవ్ షో. విజయవాడ నుంచి లైవ్ లో డాక్టర్ జేపీ గారు ఉన్నారు. జేపీ గారు, ఆవేళ గవర్నర్ ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి ఉంటే ఇంత క్రైసిస్ ఉండదు అని, అసలు ఆమెకి బలం ఉందని ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ ఆహ్వానించకుండా జాప్యం చేయడం మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ డిస్క్రిషనరీ పవర్స్ అనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది. దీన్ని ఏ యాంగిల్లో చూడాలి? విషయ గారు, దీన్ని కొంచెం లోతుగా చూసినట్టయితే చాలా అసాధారణమైనటువంటి పరిస్థితి తమిళనాడులో. 3 అంశాలు దీనిలో ముడిపడి ఉన్నాయి. ఓ పక్కనేమో డబ్బు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఆవిడ చేతుల్లో ఉండి ఆ డబ్బుని చూపెట్టి దాంతో వశం చేసుకోవడం తప్ప నాయకత్వ లక్షణాలు, ప్రజాభిప్రాయము, ప్రజల నుంచి వచ్చినటువంటి మద్దతు, దానివల్ల కాదు శశికళకి నాయకత్వం అన్నది. మనం నిజాయితీగా ఆలోచిద్దాం. రెండోది ప్రజాభిప్రాయం. చాలా పెద్ద ఎత్తున తమిళనాడులో, ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల్లో, నగర ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణంలో సామాన్యులు ఏముందో మనకు తెలియదు, వాళ్ళు పట్టించుకుంటున్నారో మనకు తెలియదు. కానీ మనకు అర్థమైన ప్రజాభిప్రాయం లక్షలాది మంది, 100కి 90 మంది కూడా కాదు, 99-1 ఈ తేడాతో ఈ శశికళ రావడానికి వీల్లేదని చెప్పిన చాలా గట్టిగా ఉవ్వెత్తున ప్రజాభిప్రాయం బయటకు వచ్చింది. ప్రజాభిప్రాయం రాజ్యాంగంలో విలువ లేదు. ఎన్నికల్లో ఓటుకు తప్ప మళ్ళీ ఓటుకి మధ్య ఎమ్మెల్యేలదే హవా, అది రాజ్యాంగం చెప్పేది. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో ప్రజాభిప్రాయాన్ని కాదనలే. చాలా తీవ్రమైన నిరసన ఉన్నప్పుడు, జయలలిత అంటే అవినీతి ఉన్నా కూడా బలమైనటువంటి ప్రజాభిమానం పొందినటువంటిది, జనాకర్షణ ఉన్నామే. కాబట్టి దానికి మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా నాయకత్వాన్ని కాదనలేం. కానీ అదేమీ లేకుండా కేవలం ఎమ్మెల్యేలను కూడగట్టుకుని, లేదా ఢిల్లీలో ఎంపీలను కూడగట్టుకుని, ఏ రకమైనటువంటి ప్రజాభిప్రాయం లేకుండా, ప్రజాభిమానం లేకుండా ప్రజల్లో ద్వేషాన్ని చౌకుంటుంటే ప్రభుత్వం వచ్చినట్టయితే ఆ ప్రభుత్వం రాష్ట్రానికి అరిష్టం అవుతుంది. కాబట్టి గవర్నర్ ఆలోచించాలి. మూడోది, జయలలిత మీద కోర్టు శిక్ష వేసిన తర్వాత వచ్చిన పర్యవసానం మరొకటి ఉన్నది, మనం ఇవాళ చర్చలో రాలా. కులం. జయలలిత, మన శశికళ, అట్లాగే పన్నీర్సెల్వం ఇద్దరు కూడా తేవర్ కులానికి చెందిన వాళ్ళు. ప్రధానంగా ఏడీఎంకేకి బాగా మద్దతు ఇచ్చినటువంటి కులం అది. దక్షిణ తమిళనాడులో మధురై ప్రాంతంలో ఉన్నటువంటి కులం అది. కానీ ఇప్పుడు పళనిస్వామి గౌండ్ర కులానికి చెందినవాడు. తమిళనాడు శాసనసభలో బహుశా ఏడీఎంకే పార్టీకి మద్దతు ఇచ్చే శాసనసభ్యులు అత్యధికులు గౌండ్ర కులానికి చెందినవారు. దీనిలో ఏమిటి, ఇప్పుడు పళనిస్వామికి గనక అధికారం రాకపోతే గౌండ్ర కులం చాలా విరుచుకుపడుతుంది. ఈవిడేం చేస్తుంది, ఈ పన్నీర్సెల్వం తనకు పోటీగా ఉన్నంతకాలం తాను ఉండాలని కోరుకున్నది. తనకు ఛాన్స్ లేకపోయినట్టయితే ఆయన దెబ్బ కొట్టాలని చెప్పంటే వేరే కులం అని చెప్పిన గవర్నర్ని తీసుకొచ్చింది. అంటే తమిళనాడులో కులాల పోరాటానికి చిచ్చు పెట్టారు. కాబట్టి ఒక పక్కన డబ్బు, మరో పక్కన కులము, ఇంకో పక్కన ప్రజాభిప్రాయం, ఈ మూటిని పరిగణలో తీసుకోవాలి. మనం చాలామంది ఏమనుకున్నామంటే పన్నీర్సెల్వం గతంలో కేవలం జయలలితకి ప్రాక్సీగా పనిచేశాడు. ఆవిడ ఎప్పుడు జైల్లోకి వెళ్ళినా కూడా ఈయన ముఖ్యమంత్రిగా వచ్చాడు. ఆవిడ సీట్లో కూర్చున్న సాహసం కూడా చేయలేదు అని చెప్పని. కానీ 2 నెలల్లో ఏ కారణం అన్నా కానివ్వండి, కాస్త నిజాయితీగా, సమర్థంగా, ఒక పద్ధతి ప్రకారం రాజకీయం ఎట్లా నడవాలని కోరుకుంటామో మనం అంతా కూడా ఆ రకంగా చేశాడనే భావం తమిళనాడు ప్రజల్లో ఉంది. కాబట్టి తప్ప పన్నీర్సెల్వంకి ప్రత్యేకంగా పెద్దగా ప్రజల నుంచి మద్దతు కానీ, ఆయన సొంతగా ఒక ఇమేజ్ కానీ లేవు. కానీ 2-3 నెలలు ఆయన ప్రవర్తించిన తీరు చాలా హుందాగా ఉంది, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది, నిజాయితీగా ఉంది, సమర్థంగా ఉందన్న భావం కలిగింది. కాబట్టి ఉన్న పరిస్థితుల్లో కొంతైనా మంచి పరిస్థితిని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి వచ్చింది. అంచేత ఆనాడు గవర్నర్ ఆవిడ్ని పిలవకపోవటాన్ని పెద్ద తప్పట్టకూడదు మనం. కానీ ఈవేళ మాత్రం నా దృష్టిలో అయితే పళనిస్వామిని పిలవాలి. మంచొచ్చుడు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు కాబట్టి, లేదంటే మీరు కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ పెట్టాలి. అయినా అనిశ్చిత పరిస్థితి కొనసాగి పళనిస్వామికి మెజారిటీ లేకుండా ఉంటే, పరిస్థితి గందరగోళంగా ఉన్నట్టయితే రేపు పొద్దున బహుశా శాసనసభ రద్దు అవ్వాల్సి వస్తుంది. కానీ నేను ఇంతకంటే దూరంగా ఆలోచించమని కోరుతున్నాను. ఈవేళ ముఖ్యమంత్రి ఎవరయ్యారని చెప్పినది ముఖ్యం కాదు. పంచాయతీ సర్పంచ్ల దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ఈ దేశంలో ఎన్నికల్లో పోటీ విపరీతంగా ఉంది. పదవుల కోసం పోటీ లేకుండా లేదు. ఈ పనికి మాలిన వాళ్ళని కూడా పదవి ఇస్తామని చెప్పంటే నాకు అర్హతలు అని చెప్పి ఎవరు కూర్చోట్లా, నాకు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ఈ దేశం అధికారం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా అరులు చాచే పరిస్థితి వచ్చింది. అధికారం చుట్టూ ప్రదర్శన చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అధికారం ఎవరికొరకు దక్కుతుంది, ఇవాళ కాదు రేపు దక్కుతుంది, అది గొప్ప విషయం కాదు. కానీ నిజంగా పరిపాలన బాగుండాలని చెప్పంటే ఈ రకమైన రాజకీయం లాభం లేదు. మనం ఖచ్చితంగా రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఎన్నిక పెట్టుకోవాలి, మంచి చెడు ప్రజలు ఎన్నుకోవాలి. ఈ సందర్భంగా నిన్న న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది? అంటే అసలు రాజ్యాంగం అంటే గౌరవం, విలువ లేవు, శిక్ష పడుతుందనే భయం లేదు, ఇష్టానుసారంగా అవినీతి చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఇట్లా కీలకమైన వ్యాఖ్యలు చేశారు అమితవరం. ఆయన మనకు అందుతున్న సారాంశం ప్రకారం ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారా, వ్యాఖ్యలు కానీ తీర్పు కానివ్వండి? మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇవాళ భారతదేశంలో మీ జరుగుతున్న యూపీ ఎన్నికలతో సహా నల్ల డబ్బు, అక్రమ డబ్బు లేకుండా ఎన్నికలు అనేవి లేవు. పత్రికల్లో, టీవీ ఛానల్లోనే వచ్చినాయి. సందర్భంలో కూడా అంత సందర్భంలో కూడా
యూపీ ఎన్నికల్లో అతను ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కలిపి దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన, కొన్ని పత్రికల్లో టీవీలో వచ్చిన కథనాలు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందని చెప్పని. ఇప్పుడు కూడా యూపీలో ఇతర చోట్ల పెద్ద సమావేశాలు మీరు పెట్టినట్టయితే, యూపీలోని ప్రస్తుతం ఉన్నది ఎన్నికలు మిగిలినవి సమావేశాలు పెడుతుంటే ఆ సమావేశాలకి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారు జనాన్ని. అంచేత ఈ నల్ల డబ్బు రాజకీయంలో చాలా హై కాస్ట్, హై ఎనర్జీ, హై టైం ఇన్వెస్ట్మెంట్. అంటే ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా రాజకీయంలో మనుగడ సాగించాలని చెప్పంటే ఇంత ఖర్చు కావాలి, ఇంత హైరానా శ్రమ కావాలి, ఇంత ఎనర్జీ కావాలి, ఇంతమంది మరి డబ్బిచ్చి తెచ్చిన మంది బలం కావాలి. ఇలాంటి రాజకీయం ఉన్నంత కాలం ఈ దేశంలో మీరు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఎన్ని చేసినా, కోర్టులు ఎన్ని చేసినా కూడా మనం మోసం చేసుకుంటున్నాం. ఈ రాజకీయ వ్యవస్థను మార్చకుండా, ఎన్నికల్లో నిజాయితీగా ఎన్నికయ్యే వ్యవస్థ నిర్మాణం చేయకుండా మనం రాజకీయ డ్రామాలు ఆడి తాత్కాలికంగా ఒక లాలూ ప్రసాద్ యాదవ్ మీదో, ఒక జయలలిత మీదో, లేకపోతే ఆవిడ అనుచరురాలు ఆవిడ సహచరి శశికళ మీద శిక్ష పెడితే దేశం అంతా అద్భుతంగా ఉందని మనం నటించినట్టయితే అంతకంటే ఆత్మవంచన లేదు. ప్రతి రాష్ట్రంలో దాదాపు ప్రతి ప్రధాన స్రవంతిలో ఉన్న పార్టీ కూడా ఈ ఎన్నికల రాజకీయంలో ఇంత భయంకరమైనటువంటి పద్ధతులను అనుసరిస్తోంది. అది లేకపోతే మనుగొల్లదన్న భావం వాళ్ళకున్నది. దీని నుంచి బయటపడాలంటే వాళ్ళని తిట్టడం కాకుండా దీని నుంచి బయటపడడం కోసం మార్గం ఏంటని అన్వేషించాలి. అందుకోసం నేను మళ్ళీ ప్రతిపాదిస్తున్నాను. జాతీయ స్థాయిలో సాధ్యమో కాదు, అవసరం లేదు ప్రత్యక్ష ఎన్నిక. కానీ రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఎన్నిక పెడితే ఒక పక్కన సుస్థిర ప్రభుత్వం ఉంటుంది, రెండో పక్కన ఎమ్మెల్యే హవా చెల్లదు, మూడోది మెర్సనరీ రాజ్యం లేకుండా ఈ డబ్బుల రాజకీయం కాకుండా, హై ఎనర్జీ పాలిటిక్స్ కాకుండా మామూలు పాలిటిక్స్ వస్తాయి, నాలుగోది సమర్థుల్ని ప్రభుత్వంలో తీసుకోవచ్చు మంత్రులుగా, ఈ ఎమ్మెల్యేల నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి, ఐదవది మీరు స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేయొచ్చు. అసలు ఇవన్నీ స్థానిక ప్రభుత్వాలను లేకుండా చేసి అధికార కేంద్రీకరణ చేసి మొత్తం దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం. రైట్ రమణారెడ్డి గారు, మీ అభిప్రాయం ఏంటి? అంటే ఏమన్నా ఏ మేరకన్నా ప్రభావం ఉంటుందా అనుకుంటే కూడా ఆత్మవిమర్శ చేసుకున్నట్టే అవుతుందా? అంటే ఇక్కడ కేవలం జాతీయ పార్టీలోనో ప్రాంతీయ పార్టీలోనో భేదమేమి ఈ విషయంలో ఉండకపోవచ్చు బహుశా, రాజకీయ అవినీతి విషయంలో. రాజకీయ అవినీతి విషయంలో అంటే అవినీతి మొత్తం కూడా సమూలమైనటువంటి మార్పు రావాలి. రాజకీయ వ్యవస్థనే కాదు, అధికార ఇప్పుడు జ్యుడిషియరీ మొత్తం, తర్వాత బ్యూరోక్రసీ అన్నిట్లలో విమర్శలు ఉన్నాయి. అవన్నీ ఇంటర్లింక్డ్ ఉన్నారు కాబట్టి సమూలంగా దీని మీద అంటే ఇట్లాంటి తీర్పులు డెఫినెట్గా కొంత ప్రభావితం. వారు కొన్ని సూచనలు చేశారు, ఏకీపిస్తారా వాటితో? ప్రత్యక్ష ఎన్నికల్లో లేకపోతే స్థానిక సంస్థలు బలోపేతం లాంటి ఎప్పటి నుంచి చెప్తూ ఉంటారు చెప్పి. స్థానిక సంస్థలు బలోపేతం ఈ మధ్యకాలంలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. స్థానిక సంస్థలకు విధులు లేవు, నిధులు లేవు, కేవలం వారిని ఉత్సవ విగ్రహాలుగా ఉండేటువంటి పరిస్థితి. ఈ రోజు ఏమన్నా కాకుండా ఎక్కువ వరకు మేము కూడా ఎమ్మెల్యేలుగా పాయింట్ ఏంటంటే ఎన్ని శిక్షలు పడినా, ఎన్ని తీర్పులు వచ్చినా కూడా పెద్దగా మారుతుందని ఆశాభావం ఏం పెట్టుకోకర్లేదా? మారుతుంది అని అంటే దాని మీద ఇంకా పెద్ద డిబేట్ చేయాలి. ఇది ఇప్పుడు మనం ఏదో 10 నిమిషాలు అసలు నిజంగా ఎక్కడి నుంచి దీని మూలాలింది, ఇంత అవినీతి పెరగడానికి కారణం ఏంది, అసలు అవినీతిని చట్టాలు ఉన్నాయి, చట్టాలు లేక కాదు, ప్రతి అవినీతికి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను అనేక సందర్భాలలో ఎక్కడ శిక్ష పడ్డ సందర్భాలు ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేస్తారు. అది ఎంతమందికి రెడ్ హ్యాండెడ్గా కేసు ఉన్నా కానీ శిక్ష పడ్డ సందర్భాలు ఎంతమందికి ఉన్నాయి, ఎంతమంది శిక్ష అనుభవించారు, ఇవాళ తీసుకుంటారు, మళ్ళీ రేపు పొద్దున కోర్టులో స్టేజ్ మళ్ళీ జాబ్ చేసేటువంటి పరిస్థితి. రాజకీయ వ్యవస్థలో కూడా రాజకీయ నాయకుల టెన్యూర్ 5 years. ఒకవేళ అతను మంచి చేసినా చెడు చేసినా 5 సంవత్సరాల తర్వాత ప్రజలు దాన్ని సరిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అధికారులు, నాయకులు ఇవన్నిటి మీద కూడా ఒక రకమైనటువంటి చట్టం ఇంకా పగడ్బందీగా రావాల్సిన అవసరం ఉంటుంది. అంటే వారు జయప్రకాష్ నారాయణ గారు వారు పార్టీ పెట్టిందే అవినీతికి వ్యతిరేకంగా, కానీ వారు కూడా అంటే ఒక రాజకీయ పార్టీ నడిపించడంలో అంటే వారిని విమర్శ అంటే అంటే ఇబ్బందులు ఉన్నాయని. ఇప్పుడు ఆయన ఆప్ పార్టీ పెట్టాడు, ఆయన పార్టీ పెట్టడం ఒక కానీ అన్ని కూడా ఇదంతా ఒక డిబేట్ చేసి అసలు నిజంగా చెప్పాలంటే ప్రజలలో కూడా ఒక రకమైనటువంటి ఓట్ల నామినేషన్ వేసి లేదు కదా. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు, అంటే ప్రజల్లో ఏ భావన ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గా ఏంటి, ఎవరు గెలిచారు, ఎమ్మెల్యేలు ఎంత డబ్బు పెట్టి గెలిచారు, అది సంబంధం లేదు. గెలిచారు, ఇవాళ ఎమ్మెల్యేల సంఖ్య కదా కీలకం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, లేకపోతే మిగతా వాళ్ళంతా ఏ భావిస్తున్నారు అనేది కాదు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అనేది కీలకమైన పాయింట్ అయింది తమిళనాడులో. ఇప్పుడు మొన్న యూపీ సంక్షోభం వచ్చింది, ములాయం సింగ్ యాదవ్ గారికి, అఖిలేష్కి. ఏంటి కులబద్ద తీసుకున్నారు? లేదా గతంలో తెలుగుదేశంలో సంక్షోభం వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ఏం కులబద్ద తీసుకున్నారు? ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కమిటీల్లో అత్యధికులు ఎవరితో ఉంటే వాళ్ళకే సింబల్ చెల్లుతుంది. కమిషన్ కూడా, ఎన్నికల కమిషన్ తీర్పిచ్చింది. న్యాయస్థానాలు కూడా అటువంటి తీర్పులే. ఈరోజు తమిళనాడులో కూడా
ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు అంటే ఎక్కడో రిసార్ట్లో పెట్టినారంటున్నారు. ఎంపీలు బయటనే ఉన్నారు కదా. 37 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వాళ్ళల్లో 10 మంది మాత్రమే పన్నీర్ సెల్వం దగ్గరికి వచ్చారు. మిగిలినటువంటి అత్యధికులు 40 మంది శశికళ వర్గంతోనే ఉన్నారు కదా. ఆంతరంగిక పోరాటంలో ఆ పార్టీలో కూడా మెజారిటీ బయట ఉన్నటువంటి ఎలక్టెడ్ మెంబర్స్ కానీ శాసనసభ్యులు కానీ ఆమెతో ఉన్నారు. అలాగే ఎన్నికల సంబంధం లేకుండా పార్టీ కమిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు మెజారిటీ పన్నీర్ సెల్వంతో ఉన్నారనేటువంటిది కూడా కొలబద్దేముంది. ఈరోజు ప్రజలందరూ కూడా అటు ఉన్నారని కొలబద్దేముంది. ఈరోజు ఎన్నికల సందర్భంలో ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులే కొలబద్ద, వాళ్ళందరూ కూడా మెజారిటీ ఇక్కడ ఉన్నారనేది చాలా స్పష్టం. రెండవది, ఇవాళ కులానికి సంబంధించినటువంటిది కొత్తగా వచ్చేదేం కాదు. తమిళనాడులో కుల పార్టీలు వచ్చినాయి, ఫెయిల్ అయినాయి, రకరకాలుగా ఉన్నాయి. ఆ గొడవ అక్కడ నడుస్తూనే ఉన్నది. ద్రవిడ రాజకీయాల భావజాలం కూడా పలచబడిపోయింది. ఇవాళ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పళనిస్వామికి బలం ఏంటంటే, బలహీనత ఏంటంటే ఆయనకు బలహీనతలు ఉన్నాయి. ఆయన మీద ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వాడని రకరకాలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు లేని రాజకీయ నాయకులు ఇవాళ అలాంటి పార్టీల్లో ఉన్నారని ఎవరన్నా అనుకుంటే భ్రమ మాత్రమే. అందువల్ల ఇవాళ పన్నీర్ సెల్వంకి సంబంధించి కూడా ఆయన అధికారంలో ఉండబట్టి జయలలిత ఎందుకు ఆయన పెట్టుకునింది? తనకు రక్షణ కవచంగా ముఖ్యమంత్రి పదవి అక్కడ కాపాడబడతాడని. అందువల్ల ఆయనేమో స్వచ్ఛీలుడని మనం అనుకుంటే కూడా తప్పే. అందుకని పన్నీర్ సెల్వానికి ఇవాళ పళనిస్వామికి మెజారిటీ ఉన్నది. తీసుకెళ్లి ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఒకటి ముందుకు తీసుకొస్తుంది. ఆ పాయింట్ చెప్పి ముగిస్తాను. భారతీయ జనతా పార్టీ ప్రస్తావన ఆంజనేయ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఇంకా డిలే చేయించడానికి కూడా టాక్టిక్స్ బీజేపీ వేస్తున్నది, ఎత్తుగడలు వేస్తున్నది. పళనిస్వామికి రాకుండా ప్రజల కొలబద్ద, ప్రజల భావన కూడా తీసుకోవాలి, ప్రజా బలాన్ని కూడా తీసుకోవాలి, ఎమ్మెల్యేలు కాదు అని వ్యాఖ్య కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్య చేశాడు. అంటే ఏంటంటే ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యేల సంతకాలతో ఇచ్చినంత మాత్రాన ఆయన్నే పిలవాలని లేదు. పన్నీర్ సెల్వాన్ని కూడా ఉన్నాడు, ఆయన ఇచ్చినటువంటి రాజీనామా ఆయన డైరెక్ట్ గా ఇవ్వలేదు, ఏదో ఇచ్చాడు అనేటువంటి లిటిగేషన్ ఈ రోజు బయటికి తీసుకురావడం అంటే గవర్నర్ ని మోటివేట్ చేయడమే. కేవలం ఇప్పుడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కూడా ఈ రకమైన విమర్శ చేస్తున్నారు. అంటే ఉద్దేశపూర్వకంగానే అవకాశం ఇచ్చిన పన్నీర్ సెల్వానికి ఆయన ఇంకా బలం పెంచుకోలేకపోయారు, ఇంకా మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు అనే మీరు సీనియర్ అడ్వకేట్లు కూడా న్యాయవాదులు కూడా చెప్పారంటున్నారు. ఈ దేశంలో చాలా అత్యంత గౌరవం గల వ్యక్తి సోలే సోరబ్జీ గారు, చాలా పెద్ద రాజ్యాంగ ఎక్స్పర్ట్ కూడా, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. ఆయన ఏం చెప్పారంటే మెజారిటీ వాళ్ళని పిలవాలి, అందులో ఏమీ అనుమానం లేదు, కానీ సమయం తీసుకోవడం తప్పు కాదు, గవర్నర్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు కాదు, మొన్నటి వరకు. ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి. రెండోది, ఎమ్మెల్యేలు శశికళతోటి ఉన్నారు లేదా ఈయన పళనిస్వామితోటి ఉన్నారు అనేది మనం ఒక బందిల్ దుడ్లో జనాన్ని వేసేసి ఆడు ఒక ఆయన నిలబడి మొత్తం నాతోటే ఉన్నారంటే అది ఎంతవరకు సంబంధించి ఒకటి ఆలోచించాలి. రెండోది, 119 మంది అఫిడవిట్ ఇచ్చిన తర్వాత పోలీస్ కోర్టుకు సమర్పించిన తర్వాత ఎమ్మెల్యే జంప్ చేసి వెళ్ళిపోయాడు. దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎమ్మెల్యే తీసుకోవాలి అంటే మిగతా ఎమ్మెల్యేలంతా ఎంత వాళ్ళని బలవంతంగా ఉంచారనేది ఒకటి అర్థమవుతుంది. రెండోది, మనం శశికళ గారిని చేయలేదు అంటున్నాము. చేయకపోవడానికి అనేక కారణాలు. పళనిస్వామి ఉన్నారు, ఆయన నిన్న ఇచ్చారు మెజార్టీ. మీకు గుర్తుందో లేదో, ఎన్టీ రామారావు గారు దిగిపోయేటప్పుడు నారాయణ భాస్కర్ ఎమ్మెల్యేలందరికీ డ్రెస్సులు వేయించి కొంతమంది ఎమ్మెల్యేలు కాని వాళ్ళ దేశపై గవర్నర్ దగ్గర నిలబెట్టి వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఆయన దించారని చెప్పాను. నేను చెప్తాను ఒకటి, ఇది గవర్నరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారు, దీనికి కథ సుఖాతం అవుతుందో. ఇంకొకటి నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు పళనిస్వామి వస్తారా లేదా పన్నీర్ సెల్వం వస్తారా, ఎవరు వచ్చినప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు నిలబడుతుంది? ఒక బలమైన నాయకుడు కలిసి ఉంచే నాయకుడు లేనప్పుడు జేపీ గారు చెప్పారు. జేపీ గారు నేను అంతరిక్ష మొత్తం ఈ ఎపిసోడ్ లో ఒక కీలకమైన ఘట్టం జరగబోతోంది. ఇస్రో 104 ఉపగ్రహాలను PSLV C-37 ద్వారా ప్రయోగించబోతోంది. ఆ ప్రయోగం విజయవంతం కావాలని ఆశిస్తూ ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. డాక్టర్ జేపీ గారు, మనం గర్వించదగ్గ సంస్థ విషయ గారు. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ రోదసి యుగం ఉన్నది, కానీ అతి తక్కువ ఖర్చుతో మనం ఇస్తున్న బడ్జెట్ చాలా తక్కువ. ప్రపంచ ప్రమాణాలతో చాలా లో కాస్ట్ అంటే ఎకనామికల్గా వాళ్ళు $100 మిలియన్ చేస్తే మన వాళ్ళు $10 మిలియన్, $5 మిలియన్ చేయగలుగుతున్నారు. అంతే భద్రతతో చేయగలుగుతున్నారు. అంటే మనం ఉన్నటువంటి అవినీతి పరిపాలన ఉన్న దేశంలో కూడా ఇప్పుడు వాళ్ళంతా మన చర్చ అవినీతిని గురించి అసమర్థకు జరిగింది. ఇలాంటి దేశంలో కూడా సరైన పద్ధతుల్ని ప్రవేశపెడితే
ఎంత అద్భుతమైన ఫలితాలు రావచ్చో మనం చూపెట్టారు. Yes. నేను ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ మోడల్ అంటారంటే ఒక అధిపతిని ప్రభుత్వం నిర్ణయం చేసి కొన్ని ప్రమాణాల మేరకు వాళ్ళు ఏం చేయాలి దేశానికి చెప్పిన స్పష్టమైన మ్యాండేట్ ఇచ్చి దానికి కావాల్సిన వనరులు ఇచ్చి రోజువారీ జోక్యం లేకుండా ఉంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు, ఈ దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు, ఈ దేశంలో ఉన్న అధికారులు ఎంత గొప్ప ఫలితాలు సాధిస్తారన్నది ఇస్రో గొప్ప ఉదాహరణ. ఇస్రో ఈ దేశంలో ప్రభుత్వంలో ఉన్న అన్ని సంస్థలకు కూడా మార్గదర్శకంగా ఉన్నది, ఉంటుందని ఆశిస్తూ వారి ప్రయోగం విజయవంతం అవుతుందని మనసారా ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రైట్, వెరీ బ్రీఫ్లీ. ఇస్రో మన శాస్త్రవేత్తల యొక్క కృషి వల్ల ఈరోజు ఒకే రోజు 104 ఉపగ్రహాలను ప్రయోగించడం అనేది భారతదేశంలో ఒక గొప్ప మైలురాయిగా చూడాలి. ఆ శాస్త్రవేత్తలను అందరినీ కూడా అభినందిస్తూ రేపు భవిష్యత్తులో కూడా మంచి ఇంకా గొప్పగా ఫలితాలు తీసుకురావాలని అవసరం ఉందని భావిస్తాను. లక్ష్మీనారాయణ గారు. ఇస్రో శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనాలు. ప్రపంచంలోనే ఒక అత్యుత్తమైనటువంటి పరిశోధనా రంగంగా దాన్ని ముందుకు తీసుకురావడంతో పాటు 104 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించే స్థాయిలో భారతదేశాన్ని నిలబెట్టినందుకు భారతదేశ ప్రౌరులందరూ గర్వపడతా ఉన్నారు. జేపీ గారు అన్నట్లు అసలు శాస్త్ర సాంకేతిక రంగాలకే కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులు నామమాత్రం. ఇప్పుడైనా సరే వాటిని ప్రోత్సహించాలి, నిధుల కేటాయింపు పెంచాలి. మనం అనేక రంగాలలో ఇతర శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా పరిశోధనలను ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. రైట్. ఈరోజు మన శాస్త్రవేత్తలు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానండి. మనం ఈ రోదసీలోకి నౌకలు పంపేది ఒక అలవాటుగా మార్చుకున్న విజయవంతం చేయడంలో ఫెయిల్యూర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా గర్వకారణం ఏమిటంటే చాలా అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన శాటిలైట్లు కూడా మనం ఈ రోజు ఆకాశంలోకి పంపిస్తున్నాము. పూర్తిగా విజయం సాధించాలని లక్ష్మణ గారు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ శాస్త్ర సాంకేతికకి ఎక్కువ నిధులు ఇస్తుంది. ప్రత్యేకంగా మోడీ గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ విజయాలకు వారి కృషి కూడా ఉందనే విషయం మనం గమనించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంజనేయ రెడ్డి గారు, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ వెంకటరమణారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జేపీ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. సో కొద్దిసేపట్లో ప్రయోగానికి సంబంధించిన ప్రతి అప్డేట్ ని ఎన్టీవీ లైవ్ ద్వారా అందిస్తూ ఉంటుంది. కీప్ వాచింగ్ ఎన్టీవీ. ఇదే లైవ్ షో రేపటి